హలో అండి, విషయం మధురంకి స్వాగతం. ఈరోజు చంద్రవంశానికి చెందిన నహుష మహారాజు సంతానాలలో ఒకరైన యయాతి రాజు గురించి చెప్పుకుందాం. శుక్రాచార్యులు దానవులకు గురువు. వృషపర్వుడు దానవులకు రాజుగా ఉండేటప్పుడు శుక్రాచార్యులు దేవతలకు దానవులకు మధ్య జరిగే యుద్ధంలో చనిపోయిన దానవులను సంజీవిని మంత్రంతో బతికిస్తూ ఉండేవాడు. దేవతలకు గురువైన బృహస్పతికి సంజీవిని మంత్రం తెలియదు. దేవతలందరూ మొరపెట్టుకోగా బృహస్పతి తన కొడుకైన కచుణ్ణి శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళి మృత సంజీవిని మంత్రం నేర్చుకురమని పంపిస్తాడు. కచుడు శుక్రుడి వద్ద శిష్యుడిగా చేరి గురువుకు శుశ్రూతలు చేస్తూ గురువుకు దగ్గరవుతాడు. శుక్రాచార్యుడికి దేవయాని అనే కూతురు ఉండేది. దేవయాని కచుడిని ఇష్టపడసాగింది. కచుడు బృహస్పతి కొడుకని తెలుసుకుని దానవులు కచుడిని చంపాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒకసారి కచుడు ఆశ్రమ గోవులను కాచేందుకు అడవికి తోలుకొని వెళ్తాడు. అవకాశం కోసం చూస్తున్న దానవులు అతన్ని ముక్కలుగా కోసి చంపేస్తారు. దేవయాని ద్వారా విషయం తెలుసుకున్న శుక్రుడు మృత సంజీవిని సహాయంతో కచుడిని బతికించుకుంటాడు. మరొకసారి కచుడు దేవయానికి పువ్వులు తేవాలని వెళ్ళినప్పుడు రాక్షసులు మళ్ళీ అతన్ని చంపి సముద్రంలో పడేస్తారు. కచుడి కోసం దేవయాని దుఃఖిస్తూ ఉంటుంది. దాంతో శుక్రుడు మళ్ళీ కచుడిని బతికిస్తాడు. ఇలా కాదని మూడోసారి దానవులు కచుడిని చంపి కాల్చి బూడిద చేసి ఆ బూడిదని శుక్రాచార్యుడు తాగే సూరాపానంలో కలిపి తాగించేస్తారు. దేవయాని మళ్ళీ కచుడిని బతికించాలని మొరపెట్టడంతో తను తన పొట్టలో ఉన్నాడని గ్రహిస్తాడు శుక్రాచార్యుడు. ఇక వేరే మార్గం లేక మృత సంజీవిని మంత్రం చెప్పి తన పొట్ట చీల్చుకుని వచ్చి తరువాత ఆ మృత సంజీవిని ద్వారా తనను బతికించమని చెబుతాడు. కచుడు అలాగే చేస్తాడు. కచుడు మృత సంజీవిని మంత్రం నేర్చుకున్నాడు కాబట్టి వచ్చిన పని అయిపోయిందని సమయం చూసుకుని తను వెళ్ళి వస్తానని గురువుతో చెబుతాడు. అప్పుడు దేవయాని, నిన్ను ఇష్టపడి ఎన్నోసార్లు బతికించుకున్నాను, నన్ను పెళ్లి చేసుకోమని కోరుతుంది. అయితే కచుడు నువ్వు గురుపుత్రికవని నిన్ను నేను పెళ్లాడలేనని చెబుతాడు. దాంతో కోపగించుకున్న దేవయాని నువ్వు నేర్చుకున్న మృత సంజీవిని ఫలించకుండా పోవుగాక అని శాపం పెడుతుంది. కచుడు కూడా కోపగించుకుని నిన్ను బ్రాహ్మణుడు ఎవరూ పెళ్లాడకుండా ఉండుగాక అని ఎదురు శాపం పెట్టి వెళ్ళిపోతాడు. దానవులకు రాజు వృషపర్వుడు అని చెప్పుకున్నాం కదా. వృషపర్వుడికి శర్మిష్ఠ అనే కూతురు ఉండేది. దేవయాని శర్మిష్ఠలు స్నేహితులు. ఒకసారి శర్మిష్ఠ తన స్నేహితురాలైన దేవయానితో ఇంకొంతమంది చెలికత్తెలతో కలిసి వన విహారానికి వెళుతుంది. అలా తిరుగుతున్న వాళ్లకు ఒక సరస్సు కనిపిస్తుంది. కాసేపు జలకాలాడుకుందామని నిర్ణయించుకుని బట్టలు తీసి ఒడ్డున పెట్టి సరస్సులోకి వెళతారు. జలకాలాటలు ముగించుకుని వచ్చేటప్పటికి విపరీతమైన గాలి వీచడంతో వారి చీరలంతా ఒకటై చుట్టుకుని పోతుంది. తొందరలో శర్మిష్ఠ దేవయాని చీర కట్టేసుకుంటుంది. దేవయానికి శర్మిష్ఠ చీర మిగులుతుంది. దేవయాని అహంకారంతో, ఓసి రాకాసి, నేను బ్రాహ్మణ స్త్రీని, నాకు కొన్ని ఆచారాలున్నాయి, నీ చీర నేను కట్టను అని అడుగుతుంది. ఇది విన్న శర్మిష్ఠ కూడా, ఎంత పొగరు, నువ్వొక పిచ్చగత్తివి, నీ తండ్రి నా తండ్రి ఇచ్చినది స్వీకరించి బతుకుతున్నాడు, నీకు ఇంత అహంకారమా అంటుంది కోపంతో. వెంటనే దేవయానిని పక్కనే ఉన్న బావిలో తోసి తన చెలికత్తెలతో వెళ్ళిపోతుంది శర్మిష్ఠ. కాసేపటికి వేటాడడానికి అటుగా వచ్చిన యయాతి రాజు అలసిపోయి దప్పికతో బావి లోపలికి తొంగి చూస్తాడు. అక్కడ దేవయానిని చూసి, ఎవరు నువ్వు, బావిలోకి ఎలా వచ్చావు అని అడుగుతాడు. నేను దానవులకు గురువైన శుక్రాచార్యుడు కుమార్తెను, నా పేరు దేవయాని, కొన్ని అనివార్య కారణాల వల్ల బావిలో పడిపోయాను, నన్ను బయటికి లాగు అని తన కుడి చెయ్యను అందిస్తుంది. యయాతి తన చెయ్యి అందించి ఆమెను పైకి లాగి వెళ్ళిపోతాడు. ఈ లోపల ఒక దాసి దేవయానిని వెతుక్కుంటూ అక్కడికి చేరుకుంటుంది. దేవయాని దాసితో, వృషపర్వుడి నగరంలోనికి నేను అడుగుపెట్టను, వెళ్ళి శర్మిష్ఠ నాకు చేసిన అన్యాయాన్ని గురించి నా తండ్రికి చెప్పు అని పంపిస్తుంది. విషయం తెలియగానే శుక్రుడు దేవయాని వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాడు. జరిగిందంతా విన్న శుక్రుడు, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు తల్లి, నేను కూడా వృషపర్వుడి నగరానికి వెళ్ళను అని అంటాడు.
అంతలో విషయం తెలుసుకున్న వృషపర్వుడు స్వయంగా తానే వచ్చి, మీరిద్దరూ ఈ అడవిలో ఉన్నారేంటి, నగరానికి రండి అని అడుగుతాడు. శుక్రుడు కోపంగా, రాజా, మీ వరసేం బాగాలేదు. మీ వాళ్ళు నా శిష్యుడైన కచుణ్ణి చాలాసార్లు చంపాలని చూశారు. ఇప్పుడు నీ కూతురు నా కూతురైన దేవయానిని బావిలోకి తోసి చంపాలని అనుకుంది. నాకు మీ సేవ వద్దు అని అన్నాడు. రాజు కాళ్ళ వేళ్లపడి దేవయానిని ఒప్పించమని అడుగుతాడు. శర్మిష్ఠ ఆమె దాసీలు నాకు దాసీలుగా ఉంటే నగరానికి వస్తామంటుంది దేవయాని. వృషపర్వుడు ఒప్పుకుంటాడు. శుక్రాచార్యుడి వల్ల దానవులకు ఎంతో మేలు జరుగుతోంది కాబట్టి శర్మిష్ఠకు కూడా ఒప్పుకోక తప్పలేదు. అలా శర్మిష్ఠ దేవయానికి దాసిగా వచ్చి తను అనే సూటిపోటి మాటలన్నీ సహించసాగింది. ఒకనాడు దేవయాని శర్మిష్ఠను మిగిలిన దాసీలను వెంటబెట్టుకుని వాళ్ళు ఇంతకు ముందు వెళ్ళిన చోటకు వెళ్తున్నారు. అదే సమయంలో యయాతి వేటాడుతూ అటుగా వచ్చి శర్మిష్ఠను దేవయానిని చూసి ఎవరని అడుగుతాడు. దేవయాని అతన్ని గుర్తించి వివరాలు తెలుసుకుని, ఇంతకు పూర్వం నాకు చెయ్యి ఇచ్చి పైకి లాగింది మీరే కదా, మీరు నాకు చెయ్యి అందించిన రోజే మన పాణిగ్రహణం జరిగిపోయింది. అప్పట్నుంచి నేను మిమ్మల్నే భర్తగా భావిస్తున్నాను అని అంటుంది. బ్రాహ్మణుడి కూతుర్ని ఎలా పెళ్లాడాలా అని యయాతి ఆలోచించసాగాడు. అయితే శుక్రుడు వారి పెళ్లికి ఆమోదించడంతో వైభవంగా వారి పెళ్లి జరిగింది. దేవయాని శర్మిష్ఠను దాసీలను వెంటబెట్టుకుని కాపురానికి వచ్చింది. శర్మిష్ఠ దాసీలకు అశోకవనానికి దగ్గరలో ఒక మంచి భవనాన్ని ఏర్పాటు చేశాడు యయాతి రాజు. దేవయాని యయాతిలకు 2 కొడుకులు కలిగారు. వారే యదుడు, తుర్వసుడు. కొంతకాలానికి శర్మిష్ఠ తన స్థితి తలుచుకుని విచారిస్తూ ఉండేది. దేవయాని అప్పుడే పిల్లల తల్లి అయింది, తన పరిస్థితి ఇలా తయారయింది అనుకుంటూ బాధపడుతూ ఉండేది. ఒకరోజు యయాతి అశోకవనంలో ఉండగా శర్మిష్ఠ తనను కలుసుకొని తనను భార్యగా స్వీకరించమని అడుగుతుంది. మొదట్లో శుక్రుడు ఏమంటాడో అని భయపడినా తరువాత ఆమె కోరికను కాదనలేక ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని రహస్యంగా కాపురం చేస్తూ ఉంటాడు యయాతి. కొంతకాలానికి వీళ్లకు ద్రుహ్యుడు, అనుడు, పూరుడు అనే కొడుకులు కలుగుతారు. ఇలా కొన్ని రోజులు గడిచాక దేవయానికి ఒకరోజు విషయం తెలిసిపోతుంది. పట్టరాని ఆగ్రహంతో శర్మిష్ఠను తిట్టి యయాతితో, నాకు ద్రోహం చేసిన నీ వద్ద ఉండను అని తండ్రి వద్దకు వెళ్ళి దుఃఖిస్తుంది. శుక్రుడు కోపంతో యయాతిని ముసలివాడు కమ్మని శపిస్తాడు. యయాతి శుక్రుడి కాళ్ల వేళ్లపడి శాపాన్ని వెనక్కి తీసుకోమని అంటాడు. అయితే శుక్రుడు, నా శాపం వ్యర్థం కావటం ఎప్పటికీ జరగదు. నువ్వింకా కొంతకాలం యవ్వనం కోరుకుంటున్నట్లయితే నీ ముసలితనాన్ని ఎవరైనా యువకుడికి ఇచ్చి వాడి యవ్వనం తీసుకోవడానికి అవకాశం ఇస్తున్నాను అని అంటాడు శుక్రుడు. తన ముసలితనాన్ని తీసుకోమని వేరే వాళ్లను అడిగేదానికన్నా కన్న కొడుకులనే అడిగి దానికి ఒప్పుకున్న వాళ్ళని రాజ్యాభిషిక్తుని చేస్తే బాగుంటుందని ఆలోచించాడు యయాతి. శుక్రుడు దానికి ఒప్పుకున్నాడు. యయాతికి వెంటనే ముసలితనం వచ్చేసింది. ఆ స్థితిలో తన పెద్ద కొడుకైన యదువును పిలిచి తన శాపం గురించి చెప్పి, కొద్ది కాలం ముసలితనం తీసుకుని యవ్వనాన్ని ఇస్తావా, తరువాత కొన్ని రోజులకు నీ యవ్వనాన్ని నీకు ఇచ్చేస్తాను అని అడుగుతాడు. యదువు దీనికి ఎంత మాత్రమూ ఒప్పుకోడు. యయాతి మండిపడి యదువుకు అతని సంతతి అయిన యాదవులకు రాజ్యార్హత లేకుండా చేస్తాడు. మిగిలిన కొడుకులను అడగగా వాళ్లలో కూడా ఎవ్వరూ ఒప్పుకోలేదు. కానీ శర్మిష్ఠ చిన్న కొడుకైన పురు దీనికి అంగీకరిస్తాడు. అంగీకరించిన వెంటనే తండ్రి ముసలితనాన్ని తాను స్వీకరించి తండ్రికి యవ్వనాన్ని ఇస్తాడు. కొంతకాలానికి యయాతి తన ముసలితనాన్ని స్వీకరించి పురుకు యవ్వనాన్ని ఇచ్చి రాజ్యాభిషేకం చేస్తాడు. ఇదండి యయాతి రాజు కథ. ఇక్కడ యయాతి దేవయానికి పుట్టిన యదు వల్ల యదు వంశం ఆవిర్భవిస్తుంది. అయితే ఈ వంశం వాళ్ళు యయాతి రాజు శాపం వల్ల రాజులు కాలేక క్షత్రియ తత్వాన్ని కోల్పోయి గోవులను సంరక్షిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు క్రమంగా తరాలు మారుతున్న కొద్దీ నాయకత్వ బాధ్యతలు చేపడుతూ రాజ్యవంశాలను స్థాపించుకుంటారు. ఈ వంశంలో పుట్టినవాడే శ్రీకృష్ణుడు. ఇక యయాతి శర్మిష్ఠల కొడుకైన పురు వంశానికి చెందిన వారే పాండవులు, కౌరవులు. ఇదండి యయాతి రాజు కథ.
మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.